హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి మునగాకు చారు అండి, ఆర్ మునగాకు రసం అండి. ఈ మునగాకులోని చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. 300 రకాల మనకి పోషకాలు అనేవి ఈ మునగ చెట్టు అనేది మనకి ఇస్తుందండి. మునగ చెట్టు మొత్తం కూడా చాలా ఉపయోగకరం అండి. ప్రతి పార్ట్ కూడా మనకి మునగ చెట్టులో చాలా ఉపయోగకరం అండి. చాలా అనారోగ్యాలకి మనకి మునగాకు అనేది చాలా యూజ్ అవుతుందండి. అందరూ ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. ఖచ్చితంగా వారానికి ఒకసారైనా అందరూ మునగాకు అనేది తీసుకోవాలండి. మనకి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసుకోవాలండి. తర్వాత మనం సాల్ట్, పసుపు, అందులో కొంచెం ధనియాలు, ఉల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మన మునగాకు అనేది వేసుకోవాలండి. మునగాకు అనేది ఎక్కువగానే తీసుకోవాలండి. కొంచెం ఎక్కువ మునగాకు అనేది తీసుకున్నానండి ఈ చారులోకి. ఈ మునగాకులో కాల్షియం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఎదిగే పిల్లలకి ఈ కాల్షియం అనేది చాలా అవసరం. పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి, పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. ఇందులో మనం కొంచెం చింతపండు తీసుకోవాలండి రసం కోసం. ఈ మునగాకు చారు అనేది బాగా మరగనివ్వాలండి. మనం మరిగిన తర్వాత మనం ఇందులో పోపు దినుసులు అనేవి తీసుకోవాలండి. పోపు కోసం మనం ఒక స్టవ్ మీద మళ్ళీ ఒక కడాయి పెట్టుకుని అందులో పోపుకు కావాల్సినవి అన్నీ తీసుకుంటామండి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ మనం తీసుకుంటామండి. తీసుకుని కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి పోపు అనేది తీసుకుని మనం ఆ చారులోకి అనేది పోపు వేసుకోవాలండి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ చారు అనేది, చాలా బాగుంటుందండి. అందరూ ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చారు అండి ఇది. వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మనకి మునగాకు చారు తీసుకోవటం వల్ల మనకి కాల్షియం అనేది చాలా ఎక్కువ అనేది మనకి ఉంటుందండి. బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి మునగాకు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల. చాలా డిసీజెస్ కూడా మనకి మునగాకు అనేది చాలా యూజ్ అవుతుందండి. అందరూ తప్పకుండా ఈ రెసిపీ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మునగాకు అనేది మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇవన్నీ మనకి సమృద్ధిగా లభిస్తాయండి. రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి బీపీ, షుగర్ ఇవన్నీ మనకి కంట్రోల్లో ఉంటాయండి. మనం న్యాచురల్ ఫుడ్ని ఎక్కువ ఎంకరేజ్ చేసి తీసుకుంటూ ఉండాలండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి